హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనాస్ వ్లాగ్స్. ఈరోజు మనము టమాటో బెండకాయ కర్రీ వండడం ఎలానో చూపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటోస్ అండ్ మిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనకు వేడైందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్టర్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర వేసి అది చిట అంటుంది కదా అండి జీలకర్ర, అది నూనె వేడైనట్టు. ఓకే, తర్వాత మిర్చీస్ వేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత చిట అంటుంది కదా, అవి చిట అని మన మీద పడతాయి. అలా పడొద్దు అని అంటే చిటికెడు సాల్ట్ ఇట్లా స్ప్రింక్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి గరిటెతోటి అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది వేగుతున్నాయి, మంచిగా వేగుతాయి ఆ సాల్ట్ వేసుకోగానే. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోగానే అవి కొంచెం వేగాలి. మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే అంతా ఆయిల్లో మంచిగా వేగుతాయి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ తీసుకోవాలి. చూడండి ఎంత బాగా అవుతున్నాయి, చూస్తే బాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు టమాటా బెండకాయ కర్రీ అవుతుందా తిందామా అని చూస్తున్నాం. మా పిల్లలకి చాలా ఇష్టం, మా ప్రిన్స్కి అయితే చాలా ఇష్టం టమాటా బెండకాయ కర్రీ. అల్లం చల్లుకోవాలి. అల్లం వేసుకుంటే ఏమవుతుందంటే ఈ పచ్చి వాసన పోతుంది. అల్లం వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా పచ్చి వాసన పోతుంది. తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఇంత బాగా కలిపితే కర్రీ ఎంత టేస్ట్ వస్తుంది. ఏ కర్రీస్ అయినా అంతే. పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, పసుపు చిటికెడు స్పూన్ వేసుకోవాలి అంతే. ఎక్కువ వేసుకున్నా కానీ పసుపు కొంచెం స్మెల్ వస్తుంది, అట్లా బాగుండదు కదా. దానికి సరిపడి మాత్రమే వేసుకోవాలి. తర్వాత బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలు నేను హాఫ్ కేజీ తెప్పించాను. బెండకాయలు ఏం చేశానంటే నేను బెండకాయలు కట్ చేసుకొని ఒక 1 అవర్ ఎండలో ఆరబెట్టాను. ఎందుకంటే అవి అంత జిగురు ఉండకుండా మెత్తగా ఉండకుండా. చూడండి ఎంత బాగున్నాయి. అవి కలుపుతుంటే మనకి ఏం ఇట్లా దానికే ఉంటున్నాయి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయిపోయినాయి. మిక్స్ అయిపోయిన తర్వాత టమాటోస్ అవి బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత దాన్ని కలపొద్దు. కొంచెం సేపు అట్లా ఉంచిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకుంటే ఉడుకుతాయి టమాటోస్. తర్వాత కొంచెము కారము, కొంచెం మెంతి పొడి, కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కర్రీ ఎప్పుడైనా వండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితేనే కర్రీ టేస్ట్ వస్తుంది.